ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు చట్టాలను గౌరవించే వ్యక్తిగా తాను హాజరవుతానని చెప్పిన కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో గతంలో కేటీఆర్ను విచారించిన అధికారి డీఎస్పీ మాజీద్ ఖాన్ నేతృత్వంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డి సహా మరో 2 కొత్త అధికారులు విచారించనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 విచారణ అధికారులు కేటీఆర్ను విచారిస్తారని తెలుస్తోంది. ఇక ఇదే కేసులో ఏసీపీ పిలుపు మేరకు ఈ ఏడాది జనవరి 6న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ను లాయర్తో రానివ్వమంటూ ఏసీబీ అధికారులు గేటు బయట అడ్డుకున్నారు. తాను ఖచ్చితంగా లాయర్తోనే వస్తారని చెప్పడంతో 40 నిమిషాల పాటు ఆయనను కారులోనే కూర్చోబెట్టి హైడ్రామా సృష్టించారు. ఈ క్రమంలో ఆయన మొదటి రోజు విచారణకు హాజరైనట్టు లిఖితపూర్వకంగా రాసివ్వడంతో ఏసీబీ అధికారులు మరోసారి రానివ్వాలని చెప్పారు. ఇక అదే రోజు సాయంత్రం మళ్లీ నోటీసులు ఇచ్చి జనవరి 9న విచారణకు రావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో లాయర్తో వచ్చిన కేటీఆర్ను జనవరి 9న 4 విచారణ అధికారుల బృందం 7 గంటల పాటు ప్రశ్నించింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానమిచ్చారు. రేసు నిర్వహణ వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకే ఫార్ములా ఈ కారు రేసును నిర్వహించామని, మంత్రిగా విధానపరమైన నిర్ణయానికి సంతకాలు చేశారని, పైసా అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అని కేటీఆర్ అధికారులకు చెప్పారు. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ను విచారించింది. ఇక ఇవాళ కేటీఆర్ విచారణకు వస్తున్నారని తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బంజారాహిల్స్ చుట్టుపక్కల నగరంలోని జూబ్లీహిల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం పరిధిలోనే సుమారు 500 మందికి పైగా సిబ్బందితో మోహరించనున్నారు. తెలంగాణ భవన్, నందినగర్, బీఆర్ఎస్ ప్రముఖ నేతల ఇండ్ల వద్ద ఉదయం నుంచి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. మొత్తంగా సోమవారం నాటి కేటీఆర్ విచారణకు సుమారుగా 1500 మందికి పైగా సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారని తెలిసింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు చక్రి, ఈ రోజు ఏసీబీ కేసు విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకి హాజరవుతున్నారు. ఏసీబీ కార్యాలయానికి ఆయన ఉదయం 10 గంటలకు వెళ్తారు. అయితే అంతకంటే ముందు ఆయన నార్సింగ్ తన నివాసంలో నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వస్తారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తారు. అక్కడి నుంచి కార్యకర్తలతోటి, శ్రేణులతోటి కలిసి ఆయన బంజారాహిల్స్ లో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి ఆయన విచారణకి హాజరవుతారు. ఇప్పటికే ఆయన ఈ కేసులో ఏసీబీ విచారణకి హాజరయ్యారు. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ ఈ రేస్ నిర్వహించినప్పుడు 40 కోట్ల రూపాయలు ఎటువంటి కేబినెట్ ఆమోదం లేకుండా విడుదల చేశారని కేసు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. దానిలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అప్పుడు హెచ్ఎండిఏ కార్యదర్శిగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ కూడా ఈ యొక్క విచారణకి హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి కూడా హాజరయ్యారు. సో ఇప్పుడు మరోసారి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకి హాజరవుతారు. అయితే ఆయనతో పాటు అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే కొంతమంది మాత్రమే ఏసీబీ కార్యాలయానికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ కి చెందినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలంగాణ భవన్ కి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వారందరూ కూడా అక్కడ ర్యాలీగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏసీబీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ యొక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ ICCC బిల్డింగ్ కి ఆపోజిట్ ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయం వైపు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు. కంప్లీట్ గా రోడ్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈ రోజు సోమవారం కావడము, మళ్ళా ఉదయం 10 గంటలకే కేటీఆర్ విచారణకి హాజరవుతుండడం నేపథ్యంలో భారీగా ట్రాఫిక్
సమస్య కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ గా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో అనుమతి ఉన్న వారిని మాత్రం లోపల పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఆయన 9 గంటలకైతే నార్త్ నివాసం నుంచి తెలంగాణ భవన్ కి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఆయన ఏసీబీ కార్యాలయానికి అయితే వెళ్తారు. అయితే ఆయనతో పాటు అడ్వకేట్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఎంతసేపు కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారిస్తారు ఏంటి అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదుల్. గుంటూరు ప్రముఖ వ్యాపారవేత్త, ప్రముఖ ఆధ్యాత్మిక గీత రచయిత, సాహితీ ప్రియ పచ్చిపులుసు సూర్యనారాయణ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ టీబీఆర్ ఐకాస్ 2025 అవార్డు అందించారు. 1790 రోజుల నుంచి రోజుకొక పాట చొప్పున 1790 పాటలకు పైగా రాశారు. మధ్యప్రదేశ్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మాభిషేకం అనంతరం చేసిన అలంకరణలకు ఈ పాటలో రాశారు. రోజుకొక ఆధ్యాత్మిక గీతం రచించడం అరుదైన రికార్డుగా భావించి అవార్డుకి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే పచ్చిపులుసు సూర్యనారాయణకు హైదరాబాదు బొగ్గులకుటలోని తెలంగాణ సరస్వతి పరిషత్ వేదికపై అవార్డును అందించారు నిర్వాహకులు. ఈ అవార్డును పరమేశ్వరుని ప్రసాదంగా స్వీకరిస్తున్నానని సాహితీ ప్రియ పచ్చిపులుసు సూర్యనారాయణ తెలిపారు. రచిస్తూ వచ్చే 1800 పైగా భక్తి గీతాలను రచించినటువంటి శ్రీ పచ్చిపులుసు సూర్యనారాయణ గారు ఈ గీతాలకు లోక్ మహాకాళేశ్వర బసవేశ్వర అభిషేకం అనంతరం 8 అవార్డులు తీసుకున్న స్ఫూర్తితో ఆనందించారు. ఈ పాటల శుద్ధి భక్తితో పరాత్మకు ఏకభవించిన త్వరగా నిర్ణయించి మహాకాళేశ్వర స్వామి వారికి భస్మాభిషేకం తర్వాత ప్రతిరోజు దివ్యమైనటువంటి అలంకారం చేస్తారు. అటువంటి అలంకారాలకు ప్రజాత్మక చెంది 1790 రోజుల నుంచి రోజుకు ఒక పాట సిగురుగా రాసిగానే నిద్రపోదు. ఇట్లాగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రయాణిస్తున్నందుకు నన్ను గుర్తించి టీబీఆర్ వాళ్ళు ఇలా నాకు అవార్డు ఇవ్వడం అనేది ఆ సిగురు పరమేశ్వరుని ప్రసాదంగా స్వీకరిస్తున్నాను. అభ్యంతరం లేకపోతే స్వామివారి పాట ఒక్కటి పాడడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారికి భస్మాభిషేకం తర్వాత ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. సికింద్రాబాద్ బొల్లారం పిఎస్ రేసాల బజార్లో దారుణం చోటు చేసుకుంది. రాత్రి తిన్న బిర్యానీ అరక్క ఒక యువకుడు మృతి చెందాడు. బిర్యానీ అరక్కపోవడంతో స్థానిక ఆర్ఎంపీని యువకుడు ఆశ్రయించాడు. దీంతో సదరు ఆర్ఎంపీ ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికి యువకుడు విఘ్నేష్ మృతి చెందాడు. ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించడం వల్లే విఘ్నేష్ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. స్థానికులు ఆర్ఎంపీ క్లినిక్ పై దాడి చేశారు. వంశీ క్లినిక్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇవాళ ఈవినింగ్ 6 o'clock అలాగా ఇక్కడ నెత్తి దగ్గర అంతా పెయిన్ వస్తుంది, చెస్ట్ అంతా పెయిన్ వస్తుంది అని అన్నాడు. సరే అన్న, నీకు అన్నం డైజెస్ట్ కాలేదు కదా, నేను హాట్ వాటర్ పెట్టిస్తాను అన్నా. హాట్ వాటర్ కూడా సగమే తాగిండు. సరే నీకు పట్టుకుందేమో, నేను ఎమర్జెన్సీ అంతా రాస్తానన్నా అని చెప్పి ఇక్కడ నుంచి కడుపు వరకు రాసిన. అయినా కూడా ఆయన కడుపు నొప్పి తగ్గలేదు, ఇక్కడ అంతా తగ్గలేదు. అయితే సరే అన్న, నువ్వు టీ తాగు, మనం హాస్పిటల్కి వెళ్దాము అన్నాడు. టీ తాగిండు. టీ తాగాక నేను మా అన్నని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూర్చోగానే నాకు చేతనైతలేదు అని అక్కడ బెడ్ మీద పడుకున్నాడు. మళ్ళీ సరే అన్న లేవు, డాక్టర్ వచ్చాడని లేపి కూర్చోబెట్టినాక డాక్టర్ ఏమైంది అని అడిగాడు. డాక్టర్ ఏం టెస్ట్ చేయలేదు, ఏది ముట్టుకొని కూడా ఆయన చూడలేదు. జస్ట్ ఆయన కూర్చోబెట్టాడు, ఏమైంది అని అడిగాడు. అన్నాడు, నాకు ఇదంతా పెయిన్ వస్తుంది, అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు అని అన్నాడు. అయినా ఏదో ఇంతనే బాక్స్ ఉండే, పింక్ కలర్ ఉండే. ఆ లిక్విడ్ ఇంజెక్షన్ ఇక్కడ ఇచ్చాడు, చేతి కాడ రైట్ దగ్గర ఇచ్చాడు. చేతి మీద ఇచ్చినాక సరే సార్ అని చెప్పాడు. 2 days టాబ్లెట్స్ ఇచ్చాడు, కర్డ్ రైస్ తినమని చెప్పాడు. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాక కూర్చొని షర్ట్ తిప్పేసి కూర్చున్నాక సరే వాష్రూమ్కి వెళ్తాను లేసి లోపలి వరకు వెళ్ళాడు. మళ్ళీ ఆయనకి ఏమైందో తెలియదు, నెత్తి తిరుగుతుందని వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు.
నేను మమ్మీ నాన్నమ్మ అందరూ అక్కడే కూర్చున్నాం. ఏమైందో తెలియదు, పడుకున్నాడు. సడన్ గా పడుకునేసరికి అన్కాన్షియస్ అయిపోయాడు. మేము లేపుతున్నాం లేస్తలేడు, అస్సలు లేస్తలేడు. మొత్తం బ్రీత్ సౌండ్ వస్తుంది కానీ ఆయన కన్ను తీసి తెరుస్తలేడు, మాట్లాడతలేడు. మళ్ళీ మమ్మీ అందరు బస్తీ వాళ్ళని అందరినీ పిలిచినాక అన్న వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్లారు, కంటోన్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళాక ఆయనకు ఆక్సిజన్ అంతా పెట్టినాక అక్కడ నుంచి ఇక్కడ కాదు జోన్ హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ వెళ్ళి కొంచెం సేపట్లోనే మా అన్న లేరని చెప్పేశారు. ఇవాళ రిషాల బజార్లో విఘ్నేష్ అని ఒక యూత్ అరౌండ్ 25 years ఓల్డ్ ఉంటాడు. కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. కడుపును వస్తుంది, అసిడిటీ ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గర వచ్చిందంట. డాక్టర్ దగ్గర మెడిసిన్ ఇంజెక్షన్ తీసుకొని ఇంటికి వెళ్ళినాక అతనికి ఇంకా గాబరైంది, కాన్షియస్లో ఉంటలేడు. సో వాళ్ళ మదర్ ఏం చేసింది, లోకల్ వాళ్ళని పిలిచి మళ్ళా కంటోన్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కార్లో చెప్పడం ఏం జరిగిందంటే, నేను ఇట్లా డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్ తీసుకున్నా, నాకు స్టెబిలిటీ లేదు అని చెప్పి అక్కడ కంటోన్మెంట్ హాస్పిటల్లో కారు దిక్తేనే పడి చనిపోయాడు. యాక్చువల్గా ఏమైంది, దేనికోసం అయిందని ఇంకా క్లారిటీ లేదు. ఇక లోకల్ వాళ్ళు యూత్ అయితే వాళ్ళందరూ అయితే నారాజు ఉన్నారు. ఏంటి డాక్టర్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదని. డాక్టర్ ట్రీట్మెంట్ కోసమా లేకపోతే బ్యాడ్ టైమా అనేది పోలీసులు విచారణ చేసి తెలపాలని మేము కూడా చూస్తున్నాము. వెరీ సాడ్ థింగ్ ఏంటంటే ఒక యంగ్ పర్సన్ చనిపోయాడు. వెరీ సాడ్ థింగ్. కొంచెం భద్రతగా ఉండేడుతుండే, కాషియస్ ఇచ్చేడుతుండే అని మేము అనుకుంటున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూసిన సికింద్రాబాద్ బొల్లారం పిఎస్ రెస్సల బజార్లో దారుణం చోటు చేసుకుంది. రాత్రి తిన్న బిర్యానీ అరగక ఒక యువకుడు మృతి చెందాడు. బిర్యానీ అరగకపోవడంతో స్థానిక ఆర్ఎంపీని యువకుడు ఆశ్రయించాడు. దీంతో సదరు ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ కాసేపటికి యువకుడు విఘ్నేష్ మృతి చెందాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, చిన్న బిర్యానీ అరగలేదని వైద్యం కోసం ఆర్ఎంపీ డాక్టర్ ను ఆశ్రయిస్తే సంబంధం లేని ఇంజక్షన్ నుంచి ఏకంగా ప్రాణాలు తీశాడు ఆర్ఎంపీ డాక్టర్. ఈ ఇన్సిడెంట్ సికింద్రాబాద్ లిమిట్స్ లోని బొల్లారంలో చోటు చేసుకుంది. గత రాత్రి తన బిర్యానీ తిన్నాడు విఘ్నేష్ అనేటువంటి యువకుడు. బిర్యానీ అరగకపోవడంతో ఉదయం స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ను ఆశ్రయించిన వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ విఘ్నేష్ కు ఒక ఇంజక్షన్ ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఇంజక్షన్ అనంతరం ఇమీడియట్ గా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు విఘ్నేష్. తర్వాత ఇమీడియట్ గా ఆ ఇంజక్షన్ తోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇక యువకుడు విఘ్నేష్ మృతి చెందడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు స్థానికులు. ఆర్ఎంపీ డాక్టర్ పైన, క్లినిక్ పైన దాడికి దిగారు. ఈ ఇన్సిడెంట్ అనేది సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసాల బజార్ లో చోటు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించడంతోనే యువకుడు మృతి చెందాడు అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ, విఘ్నేష్ యొక్క కుటుంబ సభ్యులు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆయన క్లినిక్ మీద, ఆయన మీద దాడి చేశారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అతని అదుపులోకి తీసుకొని అసలు ఏ రకంగా వైద్యం చేశారనేది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపైన రత్నకుమార్ ఆర్ఎంపీ ఏమైనా స్పందించారు? అయితే ఇది ఆర్ఎంపీ దీని మీద ఇంకా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులో, ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి స్థానికులు వచ్చి ఎప్పుడైతే విఘ్నేష్ చనిపోయాడనే విషయం తెలిసిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళందరూ అక్కడికి చేరుకొని ఆగ్రహంతో క్లినిక్ మీద, ఆర్ఎంపీ క్లినిక్ మీద దాడి చేశారు, ఆర్ఎంపీ మీద కూడా దాడి చేశారు. ఇమీడియట్ గా అక్కడికి పోలీసులు చేరుకొని పరిస్థితిని కొంత సద్దుమణిగే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఆర్ఎంపీ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ రకంగా వైద్యం చేశాడు అనేది ప్రస్తుతం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి పోలీసులు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు విఘ్నేష్ ఏ టైంకి వైద్యం కోసం వెళ్ళాడు, ఆర్ఎంపీ డాక్టర్ ఏ ఇంజెక్షన్ ఇచ్చాడు, అది ఎలా బాడీ మీద తీవ్ర ప్రభావం చూపించి ప్రాణాలు కోల్పోయేలా చేసిందనేది విషయాలన్నీ కూడా ప్రస్తుతం డాక్టర్ నుంచి పోలీసులు రాబడుతున్నారు కాబట్టి పోలీసులు దాని మీద క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంది. అయితే రత్నకుమార్, వంశీ క్లినిక్ ఆర్ఎంపీపై గతంలో ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? స్థానికులు ఏం చెప్తున్నారు? వాస్తవానికి పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఆ ఆర్ఎంపీకి సంబంధించినటువంటి గత పాస్ట్ హిస్టరీలో ఇటువంటి వ్యవహారాలు లేకపోయినప్పటికీ కూడా ఆర్ఎంపీ డాక్టర్ల వ్యవహారం అనేది ఎప్పటికప్పుడు
కొత్తగా అంటే ఇటువంటి పరిణామాలు అనేవి అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అవగాహన లేకుండా ట్రీట్మెంట్లు చేయడం, ప్రజల ప్రాణాలతో ఆడటం అనేటువంటి విషయాలు అనేవి ఇటు రాష్ట్ర వ్యాప్తంగానూ అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే ఇది ఒక కంటిన్యూషన్ గానే చెప్పొచ్చు. ఎక్స్పైరీ డేట్ దాటినటువంటి మెడిసిన్స్ ఇవ్వడం, అలాగే అనారోగ్యానికి సంబంధం లేని ఇంజక్షన్లు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడటం, ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు విఘ్నేష్ అనే యువకుడు ఎప్పుడైతే తను చిన్న బిర్యానీ అరగలేదు అని వైద్యుడిని సంప్రదించాడో, ఆర్ఎంపీ తనకు అవగాహన లేని విధంగా ఉన్నటువంటి ఇంజక్షన్ ఇచ్చి ప్రస్తుతం అతని ప్రాణాలు కోల్పోయేలా చేశాడు. కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి గతంలో ఆయన చేసినటువంటి అన్ని ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, అంటే తనకున్నటువంటి పరిమితులు ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే రత్నకుమార్ పోస్ట్ మార్టం అనంతరం ఆర్ఎంపీ ట్రీట్మెంట్ పైన ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ విఘ్నేష్ అనే యువకుడు ఇంజక్షన్ అనంతరం కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడో, ప్రస్తుతం అతని యొక్క మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం లో అసలు ఇచ్చినటువంటి ఇంజక్షన్ ఏంటి, అది ఏ రకంగా శరీరంపై ప్రభావం చూపించింది, అది వైద్యం ఏ రకంగా వికటించి అతను ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది అనేటువంటి విషయాలన్నింటికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం లో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. సాధారణంగా నెమలిని జంతు ప్రదర్శనశాలలో బంధించి చూస్తుంటాం. ఆ బందికణలో నెమలి ఆడి నాట్యానికి నడిచే నడకను చూసి మర్చిపోతాం. ఓసారి నెమలి పింఛం విప్పితే చూద్దామని చాలా ఆసక్తిగా చూస్తాం. కానీ అక్కడ ఒకసారి కాదు, ఎప్పటికీ నెమలి పింఛం విప్పుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. దారిన పోయే వారంతా సెల్ఫీలు తీసుకుంటుంటే అభయం కోరి వచ్చిన భక్తులకు అమ్మవార్ల దర్శనం అందిస్తుంది ఈ మయూరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం బండారుగూడెం గ్రామంలోని సమ్మక్క సారాలమ్మ ఆలయం వద్ద ప్రతిరోజు ఓ నెమలి సందడి చేస్తోంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే ఆలయం వద్దకు చేరుకునే నెమలి సరిగ్గా సాయంత్రం 4 గంటలకు తిరిగి సమయానికి అడవి బాట పడుతుంది. ఇలా గత 6 ఏళ్ల కాలంగా ప్రతిరోజు సమ్మక్క సారక్క ఆలయాన్ని దర్శించుకుని ఆలయ ఆవరణలోనే రోజంతా గడిపి సాయంత్రానికి అడవి బాట పడుతుంది. ఉదయాన్నే అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయానికి నెమలి వస్తుండడం, సూర్యాస్తమయం సమయానికి తిరిగి అడవి బాట పడుతుండడంతో ఆలయ పూజారికి నెమలికి మధ్య దోస్తీ కుదిరింది. దీంతో ఆలయ సమీపంలోనే ఉన్న పూజారి ఇంటి ముందర రోజంతా గడుపుతూ సందడి చేస్తోంది ఈ మయూరం. గత 6 ఏళ్లుగా ప్రతిరోజు వస్తూ ఉండటంతో ఆలయ పూజారి చిన్నబాబు ఈ మయూరంకి పేరు పెట్టారు. నెమలిని మల్లు అని పేరు పెట్టి పిలుస్తూ ఆజ్ఞాపిస్తుండడం విశేషం. గత 6 ఏళ్లుగా ప్రతిరోజు అమ్మవార్లకు నైవేద్యం సమర్పించే సమయానికి నెమలి అడవి నుంచి వస్తుందని, ఇది తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు ఆలయ పూజారి చిన్నబాబు. ఇక్కడికి వచ్చే కొందరు భక్తులు అమ్మవారు నెమలిలా దర్శనమిస్తుందని నమ్ముతారని తెలిపారు. గత 6 ఏళ్లుగా ప్రతిరోజు వస్తుండటంతో పేరు కూడా పెట్టినట్లు తెలిపారు. ఆలయ పూజారి నెమలి దగ్గరికెళ్లి మేతను అందించడం, అమ్మవార్లకే సపర్యలు చేస్తున్నట్లు సంతోషపడుతున్నారు. పూజారి చిన్నబాబు కుటుంబ సభ్యులు సైతం తమ ఇంట్లో మనిషిలానే నెమలిని అక్కరకు చేర్చుకోవడంతో ఆ ఆలయానికి నెమలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిత్యం ఆలయానికొచ్చే భక్తులు సాక్షాత్తు అమ్మవారే నెమలి రూపంలో ఇక్కడ ఉంటున్నారని విశ్వసిస్తున్నారు. అదే దారిన పోయే వారంతా నెమలితో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భేటీ కానున్నారు. ఇది కేబినెట్ సమావేశం కాకపోయినప్పటికీ మంత్రులందరినీ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దీనిపై మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లుగా తెలిసింది.
ఇక ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడం, కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలను పరిశీలించి ప్రాధాన్యపరంగా దీనికి ముందుగా అనుమతి ఇవ్వాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప కమిటీ చర్చిస్తుంది. మంత్రులతో సమావేశంలో త్రిబుల్ పనులపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ భాగం పనులపై ఓ అభిప్రాయానికి రానున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా భూసేకరణ, పరిహారం అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లుగా తెలిసింది. పూణేలో ఇంద్రాయణి నది వంతెన ప్రమాదంలో 4 మృతదేహాలు వెలికి తీశారు. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించారు. నిన్న ఒకసారిగా వంతెన కుప్పగొలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే భారీ వర్షాల కారణంగా సహాయ చర్యలు ఆలస్యమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నం వెళ్లనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:40 విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డుకి వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవాటెల్ హోటల్కి వెళ్లి అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. ఇక పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. ఇక సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇక రాత్రికల్లా విజయవాడకు బయలుదేరి వెళ్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నం వెళ్లనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:40 విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డుకి వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ మైదానానికి చేరుకుంటారు. మొత్తంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి విశాఖలో దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్యప్రకాష్. చక్రి, ఈ రోజు అయితే విశాఖ పర్యటనకి అయితే సీఎం చంద్రబాబు రాబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించడానికి అయితే మొత్తం ఈ రోజు పరిశీలన షెడ్యూల్ అంతా కూడా ఖరారు కావడం జరిగింది. దాదాపు ఉదయం 10:40 విశాఖ చేరుకునే అవకాశం అయితే ఉంటుందని అయితే ఇక్కడ ప్రాథమికంగా వస్తున్న సమాచారం. 10:50 ఆర్కే బీచ్ రోడ్ లోని కాళీమాత గుడి దగ్గర నుండి పామ్ బీచ్ దగ్గర ఉన్న పార్క్ హోటల్ వరకు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగంతో పాటు మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారో దానికి సంబంధించి ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పరిశీలించబోతున్నారు. యోగా దినోత్సవానికి ముఖ్యంగా అయితే ముఖ్య అతిథిగా వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి అయితే అక్కడ అతని బర్త్డే కోసం చేసే ఏర్పాట్లను కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది. దాదాపు 11:50 వరకు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడ బీచ్ రోడ్ మొత్తం దాదాపు 3.5 కిలోమీటర్లు ఉన్న ఈ పొడవు మొత్తం బీచ్ మొత్తం కూడా వాక్ చేసుకొని మొత్తం పరిశీలించడం అయితే జరుగుతుంది. ఎక్కడెక్కడ దాదాపు 5 లక్షల మందితో ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క
యోగా దినోత్సవ వేడుకలను అయితే దానికి సంబంధించి మొత్తం జనాలు ఎక్కడ జన సమీకరణకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంత్రులతో ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీతో కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అయితే నోటిల్లో అయితే వాళ్ళతో గంట సేపు సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో పూర్తిగా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలానే వచ్చే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశాన్ని దిశానిర్దేశాన్ని కూడా అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. 11:45 ఆ సమయంలో అయితే ఏయూ గ్రౌండ్స్ లో కూడా అంటే ప్లాన్ బి గా ఏదైతే తీసుకున్నారో ఒకవేళ వర్షం పడితే ఆర్కే బీచ్ ప్రాంతంలో అయితే ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఇబ్బంది కలుగుతుంది కనుక ప్లాన్ బి గా తీసుకున్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో కూడా ఈ యొక్క మొత్తం ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా సమీక్షించబోతున్నారు. అలానే మధ్యాహ్నం 2 గంటలకైతే జిల్లాలో ఉన్న అలానే పార్టీ కార్యకర్తలు నాయకులతో అయితే భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంత్రాలు జరపడానికి వాళ్ళతో ఈ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయడానికి అయితే వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ లో అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే 1 గంట సేపు అయితే వాళ్ళతో చర్చిస్తారు. అనంతరం మరలా తిరిగి ప్రయాణంలో అయితే పల్లా శ్రీనివాసరావు వాళ్ళ ఫాదర్ అయితే గత వారం రోజుల క్రితం అయితే చనిపోవడం అయితే జరిగింది. ఆయన్ని పల్లా శ్రీనివాసరావుని అయితే పరామర్శించడానికి కూడా వాళ్ళ ఇంటికి చేరుకోవడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఈ రోజు మొత్తం కూడా బిజీగా అయితే సీఎం షెడ్యూల్ అయితే ఈ రోజు పూర్తిగా ఖరారు అవ్వడం అయితే జరిగింది. సీఎం షెడ్యూల్ వల్ల అయితే దాదాపు విశాఖపట్నం మొత్తం కూడా హై అలర్ట్ జారీ చేస్తూ ఎక్కడికక్కడ పోలీసు గస్తీని కాడో కాయడం అయితే జరుగుతుంది. సీఎం తో పాటు మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్థసారథి, అలానే కొల్లు రవీంద్ర, అనిత, స్థానికంగా ఉన్న నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది కనుక దాదాపు ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ముందస్తుగా అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చెప్పేది రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. రైట్. మరో బ్రేక్ న్యూస్ చూస్తున్న కర్నూలు జిల్లా కొసిగి మండలం ఎర్రవంకలో చిరుతపులి కలకలం రేపింది. ఎర్రవంకలో చిరుత ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి చిరుతను చూసేందుకు ఎగబడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిరుతపులి ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా పంపించేశారు. చిరుత అనారోగ్యం కారణంగా పరగతిలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయ్యే జీవన్